మా ఎమ్మెల్యే గారు అధికార పార్టీలో ఉండి అధికారులతో మాట్లాడి పని చేయించకుండా అధికారులతో వివాదం పెట్టుకోవటం జరిగిన 100 వివాదాలకి ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీ ఓటుతో వివాదం జరిగింది. అధికారులతో తప్పకూడదు ఇస్తా ఉన్నారు. కుట్రాలు ఆయన ఎవరో ఎమరాల్డ్ ఎత్తుకుపోయారని కేసు ఇచ్చారు స్టేషన్కి వెళ్ళి. నిజంగా అది నిజమైతే కమిషనర్తో మాట్లాడి కేసు చెప్పారు. ఎంఆర్ఓ 50 లక్షల లంచం తీసుకున్నాడని ఏకూడూరులో స్టేషన్ పెట్టారు. మొన్న ఒక ఇరిగేషన్ ఆయన వెళ్ళిపోయాడు. ఇట్లా ప్రతి ఆఫీసర్తోనూ ఎస్ఐ గంజాయి అమ్మిస్తున్నాడు అన్నారు. మన గవర్నమెంట్ లో మనం ఎమ్మెల్యే అయి ఉండి ఒక ఎస్ఐ ఎల్డీ కేడర్ ఎస్ఐ గంజా అమ్మిస్తే ఇమీడియట్ గా బాబు గారి దగ్గరలో కమిషనర్ దగ్గరలో సస్పెండ్ చేస్తారు. అంతే కదా. అలా కాకుండా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, ఎంపీని అల్లరి చేసే ఇదే కనపడుతుంది. మీరు రోజుగా నిశ్చితంగా పరిశీలించండి. జరిగిన 100 ఇట్లో కూడా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోకూడదా? ఇట్లా రోజు బ్రాంచీ షాపుల్లో ఇట్లా అన్యాయం జరుగుతుంది. ఓకే, నిజంగా బ్రాంచీ షాపుల వల్ల ఊళ్ళో ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. కూర్చొని ఇమీడియట్ గా కమిషనర్ దగ్గర, డిప్యూటీ కమిషనర్ దగ్గర వెళ్ళి షాపు తీసేస్తారు కదా. కుట్రాల్లో ఎమరాల్డ్ ఎత్తుకుపోయారు, వైకాపా లీడర్ అన్నారు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. కమిషనర్ దగ్గర కూర్చొని ఎందుకు తీసుకోవాలి? ప్రభుత్వంలో ఉన్నాం కదా, మన ఎమ్మెల్యే కదా. ఆ ఎవరో ఎంఆర్ఓ 50 లక్షలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం ప్రణాళికాబద్ధంగా మా ఎంపీ గారిని, మా ప్రభుత్వాన్ని, మా తెలుగుదేశం పార్టీని అలా చేసి ఆయన 100 వివాదాలు గమనించుకోండి. జయసింగ్ ఘాట్లో జరిగింది, బుడ్డి ఘాట్లో జరిగింది, కాళ్ళు రావడం జరిగింది, ఇంకెవరో తిరువూరులో ఆయన వివాదాలు జరిగింది. ఎందరో తెలుగుదేశం, ఒక్క వైకాపా వాళ్ళతో కూడా ఎక్కడ వివాదం జరగల. మీరు గమనించుకోండి. మీరు అందరికీ తెలుసు. కాకపోతే నా నోటితో చెప్పేస్తారా? నేనేం మాట్లాడుతున్నా. నేను నిర్భయంగా చెప్తా. తీవ్రంగా దీనివల్ల మా పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. నిజంగా ఆయన పార్టీ మేలుకోరి, పార్టీ ఎమ్మెల్యే చేసి పార్టీ మేలుకోరి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన మేధావి, విప్లవ యోధుడు, చదువుకున్నాడు అని చెప్పి ఆయన తీసుకొచ్చి అందరినీ కాదు టికెట్ ఇప్పించి గెలిపించి సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించాడు. ఆయన పార్టీకి లాయల్గా ఉండాలి, ప్రభుత్వానికి విధిగా పనిచేయాలి, ఎంపీ గారికి లాయల్గా ఉండాలి. కానీ ప్రభుత్వాన్ని, పార్టీని, ఎంపీ గారిని అల్లరి చేయడం భాగంగా కూర్చున్నారు. దీన్ని బట్టి మాకు అనిపిస్తుంది. మరి అది నిజంగా పార్టీలు అమ్మా ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇట్లా వేస్తున్నారు ఇసుక? అంతకుముందు ఎక్కడ పోసేవాళ్ళు? ఎవరిది ఇది ఇసుక? ఎవరిది? అంటే మీ స్థలంలో మీకు తప్పకుండానే పోసారా? అంటే మీరు మరి పోస్తే మీరేం చేశారు? అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్ లో ఇసుక పోసుకుంటే ఊరుకుంటారా? వాళ్ళ పేర్లు కనుక్కోండి. ఎవరికి ఇచ్చారు ఆ పేర్లు కూడా కనుక్కోండి. వ్యక్తి పేరుతో 9 బుకింగ్స్ ఉన్నాయి. వంశీ, ఆ 3 సార్లు ఎప్పుడు వచ్చింది? రిసీట్ ఉందా? చెప్పండి సార్, చెప్పండి. బాబు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి డంప్ చేస్తున్నారు సార్? ఇక్కడైతే 3 డేస్ నుంచి, అక్కడైతే 1 మంత్ నుంచి. ఒకసారి ఏమో 1 మంత్ నుంచి డంప్ చేస్తున్నారు. దాన్ని ఏ టైం? నైట్ టైంలోనే వస్తుంది సార్ లారీలు. అంటే వీలు కుదిరితే తెలంగాణ వెళ్ళిపోతున్నాయి, ఎవరైనా చూస్తే ఆడ కాచేస్తున్నాయి. ఎన్నిసార్లు పంపించారు సార్? కాదండి, ఇప్పుడు అవును. ఇంకో విషయం సార్, ఇంకో విషయం ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రతి వెహికల్ బిల్లు చూసి పంపిస్తున్నారు. మీరు బిల్లు చూసి పంపిస్తున్నారు, అంతవరకు నాకు కూడా తెలుసు. అయితే ఇక్కడికి కంటిన్యూస్ గా వస్తున్నాయి. ఇక్కడ టిప్పర్ వచ్చి ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. టిప్పర్ వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తుంది, దాన్ని ట్రాక్టర్లతో తెలంగాణ పంపిస్తున్నారు. ఓకే సార్, ఓకే. అంటే నెల రోజుల నుంచి అని చెప్పారు. అంటే టిప్పర్ సుమారుగా ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేది?
నైట్ నైట్ అంటే మన నైట్ మనం ఉండట్లేదు. మాకు పబ్లిక్ లో మనోళ్ళు చూస్తున్నారంటే నేను ఊళ్ళో ఉండట్లేదు సార్. మనోళ్ళు చూసినప్పుడు అయితే నైట్ టైంలో 9 ఆ టైంలోనే వెళ్ళిపోతున్నాయి. ఒక్కోసారి 6 ఆ టైంలో, ఉదయం 6 తెల్లవారు గట్ల 6 ఆ టైంలో వెళ్ళిపోతున్నాయి. అది సీసీలు మొత్తం చెక్ చేయమన్నాను సార్. మొత్తం 4 మంది దొరుకుతాయి మనకు. ఆ వీడియోలు, కొన్ని వీడియోలు మా పబ్లిక్ రీచ్ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి పేరుతో 9 బుకింగ్స్ అయినాయండి. 3 పంపించారు. అమ్మా, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇట్లా వేస్తున్నారు ఇసుక? అంతకుముందు ఎక్కడ పోసేవాళ్ళు? ఎవరిది ఇది ఇసుక? ఎవరిది? అంటే మీ స్థలంలో మీకు తప్పకుండానే పోసారా? అంటే మీరు మరి పొడితే మీరేం చేశారు? అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్ లో ఇసుక పోసుకుంటే ఊరుకుంటారా? వాళ్ళ పేర్లు కనుక్కోండి. ఎవరికి ఇచ్చారు ఆ పేర్లు కూడా కనుక్కోండి. అమ్మా, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇట్లా వేస్తున్నారు ఇసుక? అంతకుముందు ఎక్కడ పోసేవాళ్ళు? ఎవరిది ఇది ఇసుక? ఎవరిది? అంటే మీ స్థలంలో మీకు తప్పకుండానే పోసారా? అంటే మీరు మరి పొడితే మీరేం చేశారు? అదే ఎవరిది అంటే చెప్పకుండా ఎవరైనా మీ ప్లేస్ లో ఇసుక పోసుకుంటే ఊరుకుంటారా? వాళ్ళ పేర్లు కనుక్కోండి. ఎవరికి ఇచ్చారు ఆ పేర్లు కూడా కనుక్కోండి.